రోజుల నుంచి 7 రోజుల నుంచి ఒకే జత బట్టలు వేసుకున్నాడు. ఈ బాబుని చూడండి. ఇక్కడ మీడియా వాళ్ళు ఉంటే హృదయం ఉన్న మీడియా చూపియండి. ఈ బట్టలు ఎట్లున్నాయి? తిండి లేదు, కాళ్ళ మీద దెబ్బలు, ఒంటి మీద దెబ్బలు, పాత మురిగిపోయిన బట్టలు, పండ్లు ఇరిగిపోయి, పెదాలు ఇరిగిపోయి, చినిగిపోయిన బట్టలు. 10 రోజుల నుంచి బట్టలు 8 రోజుల నుంచి వేసుకుంటాడు ఈ బట్టలు. సిగ్గున్నదా అంటున్నా ఈ రాజ్యానికి? సిగ్గు శరమున్నదా పోలీసు వాళ్ళకి అంటున్నా? ఆ తల్లి తిండి లేక మెతుకు ఇచ్చినా కూడా మన ధర్నాలో అన్నం పెట్టినా కూడా తినబుద్ధి కాలే. ఎట్లా తింటుంది మా తల్లి? బిడ్డలు చనిపోయి పోగొట్టుకున్న తల్లి ఒక మెతుకు ముట్టుకోలే. ఆమె బట్టలు 7 రోజుల నుంచి ఒకే చీర కట్టుకుంటుంది. ఆమె బట్టలు మార్చుకోవడానికి, తిండి తినడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, చచ్చిపోయిన బిడ్డ శవాన్ని దాచుకోవడానికి, తెల్లారి దానం చేయడానికి, ఆ రాత్రి పూట బిడ్డని ఎక్కడ తలదాచుకోవాలన్న స్థలం లేదు. ఒక ఆర్జీవ మాయమైపోయింది ఇక్కడి నుంచి. అగనా ఒక ఆర్జీవో మాయమైండు, ఒక ఎంఆర్ఓ మాయమైండు. ఒక ఆర్జీవో 5 రోజులు సెలవు పెట్టినా నాకు విషయం తెలియదు అన్నాడు. సిగ్గున్నదా ఈ వ్యవస్థకి? ఈ రాజ్యానికి సిగ్గున్నదా? ఒక ఎంఆర్ఓ నాకు తెలియదు చచ్చిపోయిన సంగతి అన్నాడు.